ఒక డబ్బా అయితే కింద పెట్టేసినాను అనమాట. సో ఇది చాక్లెట్ డబ్బా. ఓకే, ఇదికైతే పూసుకుంటుంది, సో పర్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫిల్టరు ఇవంతా చేంజ్ చేద్దాము. హెయిర్ ఫిల్టరు ప్లస్ ప్లగ్ కానీ చెక్ చేసుకుందాము. సో ఇదంతా నేను వచ్చి మెకానికల్తోనే చేసుకోవచ్చు. సో నేను మీకు అందరికీ నాకైతే తెలుసు అనమాట, సో ఎలా చేయాలనేసి. యాజ్ ఏ నేను వచ్చేసి ఇంకా ట్రావెల్ అయితే చేస్తుంటాను కాబట్టి సో ఇవంతా తెలుసుకోవడం బేసిక్. చూడొచ్చు, నేనైతే ఎప్పుడు వచ్చేసి ఈ మూటలు అయితే యూజ్ చేశాను. ఇంకా రేట్ కానీ ఇక్కడ చూడొచ్చు, 661 రూపీస్. ఫైనల్గా వచ్చేసి మొత్తం ఇంజిన్ ఆయిల్ అయితే తీసేసినాం అనమాట. సో ఇంకా ఈ బోల్ట్ని అయితే మనము ఫిట్ చేసేద్దాం దీనికి. ఇక్కడ మనకి 2 బార్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బారు, ఇంకొకటి ఇక్కడ ఒక బారు. ఇది ఫుల్ అనమాట, ఇది లో అనమాట, మీడియం లో అనమాట. సో ఇది చూసుకోవచ్చు. ఈ బార్లో ఇంకా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఈ బార్లో వచ్చేసి మనము గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఆయిల్ లెవెల్లో చెక్ చేసుకోవడం. సో మనం ఇప్పుడైతే పోసేసి ఉన్నాము, ఫుల్గా అయితే ఉన్నది. ఓకే, సో ఇదన్నమాట రన్నింగ్లో మనకి తెలుస్తుంది. సో ఇప్పుడైతే క్లీన్గా ఉంది చూడండి. ముందు వచ్చేసి ఫుల్ బ్లాక్గా ఉండేది, సో లోపల ఏముండదు అని పడుతుంది. ఇప్పుడైతే చూడొచ్చు ఫుల్ వైట్ కలర్లో వెళ్తుంది చూడండి. సో మొత్తం బాగుంది. సో కొంచెం చూడొచ్చు, సో ఫుల్ డస్ట్ అయితే ఉండదు. సో ఫుల్గా క్లీన్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఎక్కడికైనా ఉండదు. ఇంకొకటి ఇదని ఇదన్నమాట ఎయిర్ ఫిల్టర్. దీన్ని కానీ చూడొచ్చు ఎంత డస్ట్ అయితే ఉన్నది. సో పైన మీకు కనిపిస్తుంది కదా, అది అంతా డస్టే అనమాట. సో ఇది దీన్ని అంతా క్లీన్ చేయాలి. ఈ జాలి కూడా వస్తుందా, వచ్చింది. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో లోపల కొంచెం వరకు ఇది ఉండదు. సో అదనమాట. సో పైప్ ఉండదు, మీకు కనిపిస్తుందా, ఇది ఆ పైపు. ఇది ఎయిర్ ఫిల్టర్ ఇదన్నమాట. చూడొచ్చు, తిన్నర్ అయితే తీసుకొని వచ్చినాను. సో ఆ తర్వాత దీన్ని అయితే క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత ఈ జాలి కానీ క్లీన్ వస్తుంది అని చెప్పినారు, అందుకనేసి నేను ఇలా అయితే చేస్తున్నాను. సో దీన్ని క్లీన్ చేసేసి తర్వాత వీడియోలో అయితే కనిపిస్తాను. చూడవచ్చు, ఇది వచ్చి ఆపోజిట్ ఇక్కడ డస్ట్ ఉండేదన్నమాట, చూస్తున్నారా. ఓకే, సో ఇది అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తాము. కొత్తదైతే తీస్తాను, తప్పకుండా చేంజ్ చేస్తాను. అంతవరకు దీన్ని అయితే యూజ్ చేస్తాను అన్నమాట.